మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలోకి వచ్చారు. కుటుంబ స్థానంలోకి, విద్య, ఉద్యోగం స్థానంలోకి గురువు బలంగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావడం, ప్రమోషన్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం, కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అదేవిధంగా సినీ కళా రంగంలో వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, ఈ వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు, సూపర్ మార్కెట్స్ వాళ్ళకి మంచి లాభాలు వాటిలో ఉంటాయి. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, శివతాండవ స్తోత్రం కానీ పఠించి ముందుకు వెళ్ళండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం, కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. మీ చదువులో మీరు పైకి రాణించగలుగుతారు. కాబట్టి ఏదైనా సరే మీరు కోరుకున్న సబ్జెక్ట్ని ఎంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, భాగస్వామి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి నిజ జ్యేష్ఠ మాసంలో వ్యాపారం ప్రారంభించడం, ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేవింగ్స్ చేయాలి అన్నా అప్పుడు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాల విషయాలు ఒక ఆకస్మిక సంఘటన చోటు చేసుకుంటుంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ కోరిక ఏదైతుందో అది వారం నెరవేరుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్గా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ ఈ రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా కాలం చక్కగా ఉంది ఇందాక చెప్పినట్టుగానే. అయితే రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేసి వెళ్ళండి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపువ్వు కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామర ఒత్తులతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు దీపం పెట్టండి. అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి ప్రతిరోజు స్వామివారి దీపారాధన చేయడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం అడగని, ఆదివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in